సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ మోదీ చేస్తున్న నినాదం నిజం కాదంటోంది ఒక నివేదిక. బీజేపీ ప్రభుత్వం హయాంలో దళితులు మరింత వెనకబడిపోయారనే వాదనలు తీసుకొస్తోంది. తాజాగా విడుదలైన ఈ పరిశోధనా పత్రం అంటరాని వాస్తవికత పేరుతో కీలక సమాచారాన్ని అందించింది. అయితే మోదీ ప్రభుత్వం నిజంగానే దళితుల్ని మరింత అణిచివేతకు గురి చేస్తోందా? రిపోర్ట్ ఏమంటోంది? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాలను పక్కన పెట్టేసిందనే వాదనలు గత దశాబ్ద కాలంలో ఎన్నోసార్లు వినిపించాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల వేళ బీజేపీపై దీనికి సంబంధించి తీవ్రమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. మోదీ మరోసారి గద్దెనెక్కితే రిజర్వేషన్లే రద్దు చేస్తాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రతిపక్షాలు తీసుకొస్తున్న ఈ వాదన ఏమోగాని తాజాగా విడుదలైన ఓ పరిశోధనా పత్రం ఈ నినాదానికి ఊతమిస్తోంది. హైదరాబాద్కు చెందిన సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ప్రచురించిన ఈ పరిశోధన పత్రం కీలక డేటాను ప్రస్తావించింది. అంటరాని వాస్తవికత, మోదీ బీజేపీ పాలనలో దళిత ఒడిదుడుకుల దశాబ్దం అనే పేరుతో ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మల్లేపల్లి లక్ష్మయ్య దీన్ని ప్రచురించారు. ఇందులో మోదీ ప్రభుత్వంపై కీలక విశ్లేషణ చేశారు. దళితుల అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని ప్రోత్సహించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని స్పష్టం చేశారు. దళితులపై వివక్ష, వారిని అట్టడుగున చూపుతోన్న అనేక సంఘటనలకు ఈ 10 ఏళ్లు సాక్ష్యంగా ఉన్నాయని ఇందులో పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ వ్యవస్థాగత సమస్యలను పరిష్కరించడానికి సరైన చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. భారతదేశంలోని ప్రస్తుత దళితుల జీవితాలే ఈ కఠోర నిజానికి, ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాక్ష్యంగా ఉందని అన్నారు. ఈ 10 ఏళ్ల కాలంలో కుల ఆధారిత హింస, వివక్ష, ఆర్థిక హక్కులను కాలరాయటం ఎక్కువైందని వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వం దళితుల దుస్థితిని పెద్దగా పట్టించుకోలేదని, దానివల్ల వారి సామాజిక, ఆర్థిక దుర్బలత్వాలను మరింతగా పెంచటమే కాకుండా వారి రక్షణకు కూడా ఆటంకం ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, భూ యాజమాన్యం, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించిన కీలక గణాంకాలను నిశితంగా పరిశీలించింది ఈ అధ్యయనం. కాగా బీజేపీ హయాంలో దళితుల పట్ల ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించిన తీరు స్పష్టంగా కనిపిస్తోందని అధ్యయనం వెల్లడించింది. విద్యాపరంగా దళితులు నాణ్యమైన విద్యను పొందటానికి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటున్నారని, ఈ 10 ఏళ్ల కాలంలో విద్యా సంస్థల్లో దళితుల ప్రవేశం రేటు బాగా పడిపోయినట్లు ఇందులో పేర్కొన్నారు. అలాగే వారి విద్యా అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం తగినన్ని వనరులు కేటాయించలేదని విమర్శించారు. ఇక దళితులకు ఉపాధి అవకాశాల్లో ఇలాంటి వివక్ష కనిపిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ మార్కెట్లో దళితులు విస్తృతమైన వివక్షను ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. అలాగే వాళ్లు ఆర్థికంగా అట్టడుగుకు చేరినట్లు తెలిపారు. ఇక సామాజిక, ఆర్థిక సాధికారతకు కీలకమైన ఆస్తిగా ఉన్న భూ యాజమాన్యం దళితులకు చాలా దూరంగా వెళ్లిందని పేర్కొన్నారు. బీజేపీ పాలనలో భూ పునర్విభజన విధానాలు చాలా వరకు అసమర్థంగా ఉన్నాయని విమర్శించారు. ఇక దళిత సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిన బడ్జెట్ కేటాయింపులు సరిపోకపోవటం వల్ల వారి సామాజిక, ఆర్థిక అసమానతలు మరింత తీవ్రతరమయ్యాయని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంగా దళితుల పట్ల బీజేపీ ప్రభుత్వ ఉదాసీనత వారి ప్రగతికి ఆటంకం కలిగిస్తోందని, వారి వెనుకబాటుతనాన్ని కొనసాగించిందని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలోని వివిధ షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు దాదాపు 201.4 మిలియన్ల మంది. 2001 జనాభా లెక్కల ప్రకారం ఈ సంఖ్య 166.6 మిలియన్లు. దీని ప్రకారం దళితుల జనాభా 20.8% వృద్ధిని చూపగా, అదే సమయంలో భారతదేశ జనాభా 17.7% పెరిగింది. అయితే అక్షరాస్యతలో మాత్రం వీళ్లు దిగువనే ఉన్నారు. వీరి అక్షరాస్యత రేట్ 2001లో 54.7 నుండి 2011లో 66.1% పెరిగింది. అయితే జాతీయ అక్షరాస్యత రేట్ 2001లో 64.8% నుండి 2011 నాటికి 73.0% పెరిగింది. అక్షరాస్యత రేట్లు జాతీయ సగటు 80.9%గా ఉండగా, దళితులలో అక్షరాస్యత రేట్ 73.5% కంటే తక్కువగా ఉందని 2020 భారత జనాభా లెక్కల ద్వారా తెలుస్తోంది.
ఇక గత 5 ఏళ్లలో అఖిల భారత సర్వీస్ నియామకాల్లో ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల ప్రాతినిధ్యం చాలా దయనీయమైన స్థితిలో ఉందని చూపిస్తూ కొన్ని గణాంకాలు వెలువడ్డాయి. పార్లమెంటులో సమర్పించిన డేటా ప్రకారం జనాభాలో ఈ వర్గాల శాతం దాదాపు సగం ఉండగా ఓబీసీలు 15.92%, ఎస్సీలు 7.65%, ఎస్టీలు 3.80% ప్రాతినిధ్యం మాత్రమే వహిస్తున్నారు. ఇటువంటి తక్కువ ప్రాతినిధ్యం కుల ప్రాతిపదికన తీవ్రమైన వివక్షను స్పష్టంగా చూపుతోంది. ఇక మెజార్టీ దళితులు తక్కువ జీతంతో మాన్యువల్ లేబర్ ఉద్యోగాలు, వేతన వివక్షను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. జాతీయ నమూనా సర్వే కార్యాలయం 2019 లెక్కల ప్రకారం దళితుల్లో పేదరికం రేట్ జాతీయ సగటు 21.2%తో పోలిస్తే 31.1%గా ఉంది. ఇక బీజేపీ ప్రభుత్వ హయాంలో హిందువులందరూ ఒక్కటి అనే వాదన తరచుగా వినిపిస్తోంది. హిందూ సమాజంలో ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, ఇతర బలహీన వర్గాల వంటి అట్టడుగు వర్గాలకు సంబంధించి లోతుగా పాతుకుపోయిన సామాజిక క్రమం ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఆధునికత ముసుగులో వివక్షతను గుర్తించడం కాస్త కష్టమవుతోంది. అయితే హిందూ ఐక్యత అనే భావనను ఆదర్శంగా భావించినప్పటికీ వాస్తవికత మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ హయాంలో కుల వివక్ష, సామాజిక బహిష్కరణలు అధికమయ్యాయని, ఎస్సీలు, ఇతర అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా హింస మరింత పెరిగినట్లు సిడిఎస్ అధ్యయనంలో పేర్కొన్నారు. For more videos like this, subscribe Big TV channel.